ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పలు ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భారత ఆర్థిక రంగానికి స్టార్టప్లు వెన్నెముకగా మారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. మూసీ నదికి పునర్వైభవం వస్తే చెరువులతో హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ నిద్రాణ స్థితిలోనూ సేవలందిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పలు ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను నిన్న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 10 కిలోవాట్ సామర్థ్యం గల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను ప్రధానమంత్రి ప్రారంభించారు. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలకు ఈ ఎఫ్ఎం సేవలు అందనున్నాయి. 102.9 ఫ్రీక్వెన్సీలో ఆకాశవాణి ఎఫ్ఎం సేవలను పొందవచ్చు. నంద్యాలలో 5 కిలోవాట్ సామర్థ్యం గల ట్రాన్స్మిటర్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ట్రాన్స్మిటర్ అందుబాటులోకి వస్తే సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో ఆకాశవాణి ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎం సోమేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నిన్న సాయంకాలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సామాజిక న్యాయ మహాశిల్పం అంటే దేశంలో ఇకపై విజయవాడ పేరు వినబడుతుందని అన్నారు. మన అడుగుల్లో, మన జీవితాల్లో, మన భావాల్లో అంబేద్కర్ ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటారని, దేశంలో సామాజిక వర్గాల మీద, పెత్తందారీ వ్యవస్థ మీద పోరాటాలకు అంబేద్కర్ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొంటూ, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మహావిగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం. ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. భారత ఆర్థిక రంగానికి స్టార్టప్లు వెన్నెముకగా మారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 10 ఏళ్ల క్రితం దేశంలో కేవలం 350 మాత్రమే ఉండగా ప్రస్తుతం 1.20 లక్షలకు చేరుకున్నాయని అన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు తదితర ప్రముఖ విద్యా సంస్థల్లో రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించే ఇన్వెంటివ్ 2024ను నిన్న ఆయన సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగానూ, స్టార్టప్ల రంగంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరిస్తుందని అన్నారు. ప్రస్తుతం 17% ఉన్న తయారీ రంగం వాటాను త్వరలో 25% పెంచి భారత్ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్న కేంద్ర మంత్రి మేక్ ఇన్ ఇండియాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ప్రధానమంత్రి బాల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ధైర్య సాహసాలు, కళలు, ఆర్ట్, నూతన ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ, క్రీడల్లో దేశవ్యాప్తంగా ప్రతిభ చూపిన 19 మంది బాలబాలికలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. 19 మందిలో 10 మంది బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. కళల్లో విశేష ప్రతిభ చూపిన తెలంగాణకు చెందిన పెండ్యాల లక్ష్మీప్రియ, క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్ సూర్యప్రసాద్ బాల పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ నెల 22వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పురస్కారాలకు ఎంపికైన బాలలు ఈ నెల 23వ తేదీన ప్రధానమంత్రిని కలుస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మూసీ నదికి పునర్వైభవం వస్తే చెరువులతో హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ పునరుద్దరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు లండన్లో థేమ్స్ నదీ నిర్వహణాధికారులు, నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. హైదరాబాద్లో మూసీ, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల ప్రాధాన్యం,
ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులు ముఖ్యమంత్రికి వివరించారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ బృందం పూర్తిగా సహకరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని చర్చలు భాగస్వామ్యానికి సిద్దమని తెలిపింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు అవసరమైనన్ని ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ రెడ్కో అధికారులను ఆదేశించారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్లో నిన్న ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కరెంటు కొరత రాకుండా ఉండడానికి సౌర విద్యుత్తును పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ నిద్రాణ స్థితిలోనూ సేవలందిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా వెల్లడించింది. ల్యాండర్లోని ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఎరే ఎల్ఆర్ఏ పరికరం దక్షిణ చంద్రుడి ధ్రువంపై లొకేషన్ మార్కర్గా పనిచేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎల్ఆర్ఏ నుంచి గతేడాది డిసెంబర్ 12వ తేదీన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఎల్ఆర్ఓ సంకేతాలను గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకాల మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిన్న గుంటూరు జిల్లాలో 111వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని కాకుమాను మండలంలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లబ్ధిదారు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు గుమ్మడి పున్నమ్మ. అద్దెంట్లో ఉంటున్నాం. గ్యాస్ లేదు. గ్యాస్ లేని పక్షంలో ఇంటికల్లా కట్టెలు పొయ్యి పెట్టవద్దు అన్నారు. మోడీ గారు గ్యాస్ ఇస్తున్నారు కదా, అప్లై చేసుకోమా, గ్యాస్ ఇస్తారు అన్నారు. చేసిన వెంటనే నాకు 2017లో ఉజ్జాల పథకం కింద నాకు గ్యాస్ మోడీ గారు ఇచ్చున్నారు. ఈ నెల నుంచి 300 సబ్సిడీ మా అకౌంట్లో వేస్తామన్నారు. మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్మాణ రంగంలో వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడుతూ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC ప్రాంగణంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. NAC చేపట్టిన శిక్షణా కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొదటి దశలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఈ సెంటర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. NAC తరపున ఏడాదికి కనీసం 2 లక్షల మంది యువతకు శిక్షణ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్న మంత్రి NAC లాంటి కేంద్రాలను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం, తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గాల్లో రా కదిలిరా సభలో ఆయన ప్రసంగించారు. పులివెందులకు కృష్ణా జలాలను ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పలు ఆకాశవాణి FM ట్రాన్స్మిటర్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ పోరాటానికి రూపమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భారత ఆర్థిక రంగానికి స్టార్టప్లు వెన్నెముకగా మారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. మూసీ నదికి పునర్వైభవం వస్తే చెరువులతో హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ నిద్రాణ స్థితిలోనూ సేవలందిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.